యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంపిక చేసుకున్న అంశం ఏంటంటే బాకానాదము అనే ఒక అంశాన్ని బట్టి మనం మాట్లాడుకోబోతుంటున్నాం కనుక ప్రభువారు నీతో నాతో ప్రభువారు మాట్లాడబోతున్నారు. వాక్య భాగాన్ని మనం ఎంచుకుందాం. మరియు ఆ ఎంచుకున్న వాక్య భాగం నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనము చదువుకున్నట్లయితే ఇక్కడ ఈ వాక్యం రాయబడింది. గనుక ఏ స్థలములలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. తలలోంచుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కానవచ్చునైన మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్ర. ఈ యొక్క ఉదయకాల సమయమందు నీ సన్నిధానములో నన్ను మమ్మల్ని మీరు చేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకుంటుండగా మాతో మాట్లాడమని, నన్ను మిస్సులోకి మరుగు చేయమని నజరేయుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యా గారు ఏం చేస్తున్నారని మనం చూసుకుంటూ ఉంటే 4వ అధ్యాయం 20వ వచనంకి వచ్చినప్పుడు, గనుక ఏ స్థలములలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఎందుకు ఈ మాటలు రాయబడాలి అని మనం చూసుకుంటూ ఉంటే, పాడైపోయిన ప్రాకారాలను మరలా కడుతూ ఉంటున్నాం. పాడైపోయిన ప్రాకారాలు అనగా దేవుని మందిరంలో ప్రాకారాలు ఉంటాయి కదండి. ఆ ప్రాకారాలు పాడైపోయిందంట, కాల్చబడిందంట. ఆ కాల్చబడిన ప్రాకారాలను ఏం చేస్తున్నాడు? మళ్ళా వాటన్నిటినీ తొలగించి మరలా నూతనమైన యొక్క ప్రాకారాలను కడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క అనేక మంది సన్బలటు అనే యొక్క టోబియా వారు, సన్బలటు అనేవారు, అమ్మోనియులు అనేవారు కొందరు వచ్చి ఏమంట వాళ్ళని హేళన చేస్తూ ఉంటున్నా. హేళన చేసి అంత మాత్రం కాక వారి మీద యుద్ధానికి వస్తూ ఉన్నట్లుగా యుద్ధానికి వస్తూ ఉన్నట్లుగా చూస్తున్నప్పుడు నెహెమ్యా ఏం చేశారంటే ఒక గుంపును తయారు చేసుకున్నారు. ఎలాంటి గుంపు అని మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో వారు ఎలాంటి పని చేస్తున్నారు, ఎలాంటి కార్యం చేస్తున్నారు, ఏ విధంగా వారు ఆ యొక్క ప్రాకారాలు కడుతూ ఉన్నారని మనం చూసుకున్నప్పుడు, రాత్రి ఒక షిఫ్ట్ అయితే ఉదయాన్నే ఒక షిఫ్ట్ అయితే రాత్రికి ఒక షిఫ్ట్, అలాగా 52 రోజులలో ఆ యొక్క ప్రాకారాలను కట్టినట్లుగా చూస్తూ ఉంటున్నా. ఎందుకంటే విరామం లేకుండా దేవుని మందిరం యొక్క ప్రాకారాలను కడుతూ ఉన్నట్లుగా చూస్తున్నా. కట్టేటప్పుడు అనేక ఆటంకాలు వస్తూ ఉన్నాయి, కట్టేటప్పుడు అనేక మాటలు వస్తూ ఉన్నాయి, కట్టేటప్పుడు అనేక నిందలు వస్తూ ఉంటున్నాయి. వాటన్నిటికీ చెవి ఇవ్వక దేవుడు చెప్పినట్లుగానే, దేవుడు ఇచ్చిన దర్శనాన్ని కొలది నెహెమ్యా ఏం చేస్తున్నారంటే కడుతూ ఉన్నారు. ఆయనతో పాటు కొంతమందిని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారు ఎలాంటి వారంటే, ఒక చేతిలో ఖడ్గం పెట్టుకొని మరో చేతిలో పని చేసేవారు. ఒక చేతిలో ఖడ్గం పెట్టుకొని మరో చేతిలో ఏం చేసేవారంట? పని చేసేవారు. ఒక చేతిలో దీపాన్ని పెట్టుకొని మరో చేతిలో పని చేసేవారు. ఇలాగా పని చేస్తూ వస్తూ ఉన్న రాత్రి జామున దీపాన్ని పెట్టుకునేవారు, రాత్రి జామున ఖడ్గాన్ని పెట్టుకునేవారు, ఉదయకాలం ఖడ్గాన్ని పెట్టుకొని పని చేసేవారు. ఎందుకు ఖడ్గం అవసరం? దేవుని మందిర ప్రాకారాలను నిర్మిస్తూ ఉన్నప్పుడు, కడుతూ ఉన్నప్పుడు అనేక మంది వారు ఏం చేస్తున్నారంట? ఈ కట్టకూడదు అని ఆటంకం చేయటానికి అనేక మంది పూనుకున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన జ్ఞానం కొలది నెహెమ్యా గారు ఏం చేస్తున్నారంటే వారికి ఇచ్చిన జ్ఞానం కొలది నడుస్తూ ఉన్నట్లుగా చూస్తున్నారు. అంటూ ఉన్నారు, మీ దగ్గర ఒక బాకానాదం ఊదినప్పుడు, ఎవరైనా బాకానాదం ఊదినప్పుడు మీరందరూ ఏం చేయాలంటే, గనుక ఏ స్థలములలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఎవరైనా శత్రు శేషం వస్తారేమో, బాకా ఊదుతూ ఉన్నప్పుడు ఆ బాకా యొక్క శబ్దాన్ని విని అందరూ ఒక చోటన చేరాలి. అందరూ ఒక చోటను చేరినప్పుడు ఎవరు యుద్ధం చేస్తారంటే మనం యుద్ధం చేస్తామని చెప్పలేదు ఆయన.
మనం పూనుకుందామని చెప్పలేదు, మన శత్రువులను నాశనం చేద్దామని చెప్పలేదు, మన శత్రువు మీద దుమ్మిగా పడదామని చెప్పలేదు. నెహెమ్యా గారు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? యెహోవా ఏమంట, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును అంటూ. మనం చేయాలి, మనం పని చేయాలి, కానీ మన పక్షంగా ఎవరు నిలబడుతున్నాడు? సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ భూమికి మహారాజు అయిన దేవుడు, ఆకాశానికి భూమికి ఒకే దేవుడైన యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన నా పక్షాన ఏం చేయబోతున్నాడంట? యుద్ధాన్ని చేయబోతున్నా. ఈ రోజులలో మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా అనేక పోరాటాలు వస్తూ ఉంటాయి, అనేక యుద్ధాలు వస్తూ ఉంటాయి, అనేక పాపం వైపు మనం లాగుతూ ఉంటాయి. ఈ యొక్క సాతానుడు పాపం వైపు మనల్ని ఏ విధంగా లాగి వాని యొక్క వలలో వేసుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రభువారు మన పక్షాన నిలబడి సాతాను మీద యుద్ధం చేస్తూ ఉంటారు, సాతాను మీద యుద్ధం చేస్తూ ఉంటారు. మన పక్షాన నిలబడేది ఇలాంటి వారు కాదండి, ఇలాంటి వారు కాదు. సైన్యములకు అధిపతిగా ఉన్న ఆ దేవుడే మన పక్షాన నిలబడుతూ ఉంటున్నాడు. ఆయనే యుద్ధం చేస్తానంటున్నా. అవును, దేవుని మందిరాలు కడుతూ ఉన్నాం. ఏంటి, ఎవరు ఆ దేవుని మందిరం? ప్రాకారాలు ఏంటి? ఎవరు ఆ ప్రాకారాలు? దేవుని మందిరంలో ఉన్న ప్రాకారాలు ఎవరు? దేవుని మందిరం ఎవరు? మనం క్రొత్త నిబంధనలో చూసినప్పుడు అపొస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ సుపరిచితమైన వాక్యం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఆ దేవుని యొక్క ఆలయాన్ని కడుతూ ఉన్నప్పుడు అనేక మంది వచ్చి మన మీదకి దొమ్మిగా పడుతున్నారు. మీకు తెలుసా అండి, ఈరోజు కర్ణాటక ప్రదేశ్లో ఏం జరుగుతుందంటే, బైబిల్ ఎత్తుకుంటే కొడుతూ ఉన్నారు, బైబిల్ ముట్టుకుంటే కొడుతున్నారు, ప్రార్థన చేస్తే కొడుతూ ఉంటున్నారు. అలాంటి పరిస్థితికి దిగజారిపోయింది. నార్త్ కర్ణాటకలో అయితే, హుబ్లీ ఆ ప్రాంతంలో అయితే బైబిల్ పట్టుకుంటేనే అంత భయంకరమైన స్థితి. నాకు తెలిసిన యొక్క పాస్టర్, నాకు చాలా సన్నిహితులుగా ఉన్న పాస్టర్, వారి యొక్క మందిరాన్ని మూసేశారండి. మీరు ఈ ప్రాంతంలో దేవుని మందిరం నడపకూడదు అని దరిదాపు 4-5 సంఘాలు మోయబడింది. కానీ వారు వదలలేదు. ఒక 2 వారాలు 3 వారాలు అయినా మరలా వారు ప్రారంభించారు. మరలా ఏం చేశారంటే, ప్రారంభించినట్లుగా చూస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు చెప్తున్నా, ఆ పని వాళ్ళు ఆపారు, వాళ్ళు చేయకూడదు అని వాళ్ళు ఆపినా, ఒకవేళ 1-2 రోజులు ఏం చేశారంట, వారు నిలబడినా 3వ రోజు ఏం చేస్తున్నారు తెలుసా అండి? 3వ రోజు ఏం చేస్తున్నారు? మరలా కట్టడానికి ప్రారంభిస్తున్నా. మన జీవితాలలో కూడా ఒకవేళ ఇలాంటి యొక్క సందర్భాలు మనం ఎదుర్కోబోతున్నామేమో రాబోతున్న దినాలలో, మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా దేవుడు మన పక్షాన యుద్ధం చేయబోతున్నారు. హల్లెలూయా. దేవుని జనాంగమా, ఎప్పుడు బాకానాదం ఊదాలి, ఎప్పుడు బాకానాదం వినబడుతుందో అప్పుడు మనం అందరము సమకూర్చబడాలి. బాకా 2 విషయాలకు సాదృశ్యంగా ఉంది. లోకంలో మనం బాకా అనగా మనం ట్రంపెట్ అంటాం చూడండి. పిల్లలందరూ ఇప్పుడు ఆగస్టు మాసంలో దాన్ని ఏమంటారు, మార్చ్ 1 దాన్ని చేసేటప్పుడు కొంతమంది డ్రమ్స్ కొడతారు, కొంతమంది ఆ యొక్క ఇది కొడతారు. తర్వాత కొంతమంది ఏం చేస్తారు, ఊదుతూ ఉంటారు కదా. ఆ యొక్క ఊదుతారే, దాన్నే బాకా అంటారు. అప్పుడు దేన్ని బాకా అంటారంటే, ఆ కొమ్ములో నుండి ఊదపడుతుంది కదా, అది బాకా శబ్దంగా. ఎప్పుడైతే ఆ శబ్దం వినబడుతుందో, ఆ శబ్దాన్ని విన్న ప్రతి ఒక్కరు ఎక్కడికి రావాలి? నెహెమ్యా దగ్గరకు రావాలి. నెహెమ్యా ఏ చోట్ల ఉంటూ ఉన్నాడో ఆ చోటకు రావాలి. వారందరూ సమకూర్చబడాలి. నిలబడిన తర్వాత నెహెమ్యా గారు అంటూ ఉన్నారు, మన పక్షాన యుద్ధం చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు, శత్రువుని నాశనం చేసేవాడు మన పక్షాన ఉన్నాడు. మనం ఎందుకు భయపడాలి? కానీ వీళ్ళు రాత్రి జామున కత్తి పట్టుకునేది ఎందుకు? పని చేస్తున్నాం. మన జీవితాలలో కత్తి అనేది అవసరం, పని అనేది అవసరం. పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నా, పని చేయకుండా భోజనం చేయకూడదని వాక్యం సెలవిస్తుంది.
పని చేయకుండా ఈ యొక్క ఆధ్యాత్మికమైన పని ఏంటంటే, ఖడ్గం ఏంటి, పని ఏంటంటే దేవుని యొక్క ఒక వాక్యం అనే ఖడ్గం ఒక మరో చేతిలో ఉండాలి. ఏమంట, పని అనేది రెండో చేతిలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఎంత ప్రాధాన్యతో పని అంతే ప్రాధాన్యతగా ఉండాలి. పని ఎంత ప్రాధాన్యతగా ఉందో దేవుని యొక్క వాక్యం కూడా అంతే ప్రాధాన్యతగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఏమంట కొన్ని కట్టడాలు నిర్మించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని సంగమా, ఇక ఉదయకాల సమయం అని అంటూ ఉన్నాడు, ఈ బాకానాదం ఎందుకు వినబడాలి అంటే యుద్ధానికి ఏమంట, యుద్ధానికి సాదృశ్యంగా ఉంది. ఆ యుద్ధానికి ఎప్పుడైతే బాకా ఊదుతామో ఆ సైనికులు సంసిద్ధంగా మారిపోతారు. సైనికులు సంసిద్ధంగా మారిపోయి తయారవుతారు, యుద్ధానికి తయారవుతారు, యుద్ధానికి సిద్ధపడతారు. యుద్ధానికి సిద్ధపడి ఏం చేస్తారు తెలుసా అండి, ఆ యుద్ధము లోనికి వెళ్ళటానికి బాకా ఒక కారణంగా ఉంది. ఇక బాకా ఊదేవారు ఏ సమయంలో ఊదుతారంటే విన్న వెంటనే జాగ్రత్త పడతారు. బాకాను విన్న వెంటనే జాగ్రత్త పడతారు. బాకాను విన్న వెంటనే సిద్ధపాటు కలిగి ఉంటారు. బాకా ఊదగానే ఏమంటే జాగ్రత్త పడుతూ ఉంటారు. ఈరోజు బాకా ఏంటి, బాకా అనగా ఏంటి? దేవుని యొక్క సువార్త. దేవుని యొక్క సువార్త. బాకా అనగా దేవుని యొక్క సువార్త. ఎక్కడైతే బాకా అనే యొక్క సువార్త వినబడుతుందో అక్కడ ప్రజలు సిద్ధపాటు కలగాలి, అక్కడ ప్రజలు జాగ్రత్త పడాలి. ఈ యొక్క సిద్ధపాటు సువార్తను విని వినకుండా ఏమంట ఆలక్ష్యంగా ఉంటే, అలసటగా ఉంటే మన జీవితంలోనికి ఏమొస్తుంది తెలుసా? ప్రమాదాలు చుట్టుకుంటాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రమాదాలు చుట్టుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని జనాంగమా, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ చూసుకున్న ఎడల, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనము చూసుకున్న ఎడల అక్కడ ఈ విధంగా రాయబడుతూ ఉంది, ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణమును తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదం వినబడుతుంది. ఒకవేళ బాకానాదానికి వారి చెవి ఇవ్వకుండా జాగ్రత్త పడకుండా ఉంటే మొట్టమొదటిగా ఏమొస్తుందో తెలుసా? ఖడ్గం వస్తుంది. ఆ ఖడ్గం వచ్చి ఆ వ్యక్తిని చంపేస్తుంది. అంటూ ఉన్నాడు, అతనికి తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అంటున్నాడు. ఈరోజు దేవుని స్వార్థ మనం వింటూ ఉన్నాం. బాకా అనే దేవుని స్వార్థ మనం వింటూ ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడకపోతే ఇది నాకు కాదులే, ఇది మరొకరికిలే, ఇది నాకు కాదు, నాకు సంబంధించిన వాక్యం కాదు అని మనము ప్రతి వారం ప్రతి వాక్యంలో వినబడుతున్నప్పుడల్లా ఇది నాకు కాదని అజాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ఒకరోజు రానే వస్తుంది. ఖడ్గం మనలోనికి దూసుకెళ్ళిపోతుంది. ఎన్ని సందర్భాలు నీకు నేను ఇచ్చాను, ఎన్ని సందర్భాలు నేను నీకు ఇచ్చాను, ఇప్పటి వరకు నువ్వు మారనంటూ ఉన్నావే అని దేవుడు మనల్ని ఏం చేస్తారంట? ఖడ్గానికి అప్పగిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నా. మన ప్రాణానికి మనమే ఉత్తరవాదులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఉదయకాల సమయమందు ఏం చేయాలంట? బాకా వినబడగానే ఎట్లా రావాలి? మనం ఏ విధంగా రావాలి? సోంబేరితనంతో మనం రావాలా? యోబు గ్రంథకర్త అంటూ ఉన్నాడు, 39వ అధ్యాయము 24వ వచనంలో అంటూ ఉన్నాడు. యోబు గ్రంథకర్త అంటూ ఉన్నాడు 39:24లో, ఉత్తండ కోపముతో అది బహుగా పరుగులెత్తును, అది బాకానాదం విని ఊరకుండదు. బాకానాదం వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషణ వినును. డేగా నీకు ఆజ్ఞాపించే నీ జ్ఞానము చేతనే ఎగురునా అని వాక్యాలు సెలవిస్తాను.
యోబు గ్రంథం 39:24 అంటూ ఉన్నాడు, ఎవరిది? యుద్ధానికి ఏ విధంగా ఉండాలి? పరుగులెత్తే వారంగా ఉండాలి. ఈ గుర్రము అనే విషయానికి వచ్చినప్పుడు ఈ యుద్ధ వాసన తగలగా ఆ బాకానాదం వినగా అక్కడ ఉండదంట ఈ యొక్క గుర్రం. అనగా దేవుని యొక్క వాక్యం చూడండి, మనం దేవుని యొక్క వాక్యం వినబడిన వెంటనే రెండవ రాకడ ఆ యొక్క స్వార్థను వినగానే మనం ఉన్న చోటన ఉండక పరుగులెత్తే వారంగా ఉండాలి. దేవుని స్వార్థ కొరకు పరుగులెత్తే వారంగా మనము ఉండే వారంగా ఉండాలి. ప్రియ దేవుని చిన్నమ్మ, అది ఏ విధంగా వస్తుందంటే ఉత్తండ కోపముతో అది బహుగా పరుగులెత్తును, అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదం చూడండి, ఒక గుర్రాలకి ఆ బాకానాదం యొక్క శబ్దం వినబడుతూ ఉంది. బాకానాదం యొక్క శబ్దము గుర్రాలకు వినబడుతుంది, కానీ మనుషులకు వినబడకుండానే జీవిస్తున్నట్లుగా వినకుండా ఉన్న జీవితాలు, అనేకమైన జీవితాలు మనం చూస్తున్నా. ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నా. వాక్యం చెప్తున్న నా మొదలుకొని వాక్యం వింటున్న మీ వరకు మన జీవితాలలో బాకా వినికడో వద్దులే, పర్వాలేదులే అని కూర్చొని ఉన్నామా? ఈరోజు మనకు ఒక అవకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నా. మనము ఇవ్వబోతున్నా. మన జీవితంలో జాగ్రత్త పడే వారంగా ఉండాలి. మనందరికీ తెలుసు మోయాబీయులు ఎలాంటి వారని. మోయాబీయులు ఎక్కడి నుంచి వచ్చారు? లోతుని ఇంకా రాబడిన వారు మోయాబీయులు. వాళ్ళు అంటూ ఉన్నారు, ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 1-2 మనం చూసుకున్నప్పుడు మోయాబీయులు దేవుని దృష్టికి ఎలాగున్నారు అని మనం చూసుకున్నప్పుడు అక్కడ చదువుకుంటే ఉంటే ఇక్కడ మనం వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మోయాబు 3 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలైనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసెదను, అది కెరేయోతు నగులను దహించి వేయును. గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. ఎలాంటి వారు? బాకానాదం. ఎవరిని? ఏదోము రాజు అంటే ఎవరు తెలుసండి? ఏదోము అంటే ఎవరో తెలుసా? ఏశావే ఏదోము. యాకోబు గారి యొక్క అన్న ఏదోము. ఏశావు అనే యొక్క వ్యక్తే ఏదోము. ఏదోముకు రాజు ఎవరంటే ఆయన యొక్క ఎముకలను కాల్చి సున్నం చేశారంట. మీకు తెలుసా? ఈరోజు వాడుతున్న చక్కెర అంత తెలుపుగా రావాలంటే మీకు తెలుసో తెలీదో చెప్పకూడదు, కానీ చెప్తాను. ఎముకల యొక్క పౌడర్ని చల్లుతూ ఉన్నారంట. తెలుసా? చచ్చిన యొక్క ఎముకల యొక్క పౌడర్, చచ్చిన యొక్క ఎముకలను పౌడర్ చేసి వాటి మీద చల్లి ఈరోజు మనకు చక్కెర వస్తుంది. చాలామందికి తెలియదు. మన పూర్వీకులు బెల్లంతో ఎందుకు తినేవారు తెలుసా? బెల్లము ఎంత మంచిదంటే ఆరోగ్యానికి అంత మంచిది బెల్లం. ఈరోజు కూడా కొన్ని కుటుంబాలలో బెల్లంతో టీ కాఫీ చేసుకుంటూ ఉంటారు. చాలా మంచిది. నాటు బెల్లం ఇంకా మంచిది. కేరళ వారంతా ఎందుకు అంత చురుకుదనంతో ఉంటారంటే 2 కార్యాలు చేస్తారు. 3 కార్యాలు చేస్తారు. ఒకటి చేప తింటారు, రెండవది కొబ్బరి సమురుతో వాళ్ళు భోజనం చేస్తారు, మూడవది ఈ తాటి బెల్లం అనేది వాళ్ళు చాలా వాడబడుతుంటారు. అందుకే అంత హుషారుగా, అంత చురుకుదనంతో ఉంటారు. మనోళ్ళు చక్కెర కదా, చక్కెర తిని షుగర్ ఫ్యాక్టరీస్ ఎక్కడ వచ్చేస్తుంది? మనకు వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క యోదోమి యొక్క ఎముకలను ఏం చేసేసారంటే కాల్ చేశారంట. 3-4 సార్లు తప్పు చేశారంట మోయాబు వారు. ఏం చేస్తున్నారు ప్రభు వారంటే వారిని హతం మార్చడానికి బాకా వినబడినప్పుడు కూడా ఆ బాకా యొక్క శబ్దాన్ని వినకుండా
జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏం చేయబోతున్నారు? 2 సార్లు వస్తుంది, 3 సార్లు వస్తుంది, 4 సార్లు వస్తుంది సువార్త మన దగ్గరికి వచ్చి ప్రభువారు మనతోనే మాట్లాడుతూ ఉంటే మనము నాకు కాదులే అని పక్కకు పెట్టేస్తే ఖాళీ చేస్తారంట అగ్నితో. అగ్ని అనేది పురుగు చావదనేక స్థలంలోనికి మనం నడిపించేస్తారు. ఏమనుకోవద్దండి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా. బాకాని యొక్క సువార్తను విని వినకుండా ఉంటే మన మీదకి శాపం బయలుదేరి వస్తుంది. ఈరోజు సువార్త మనం వింటూ ఉన్నప్పుడు ఆ సువార్త ఎవరిని బట్టి వినాలి? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నప్పుడు రోమన్స్ చాప్టర్ 10:17 అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వినుట వలన విశ్వాసము కలుగును. అది ఎవరిని బట్టి వినాలి? క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఎవరిని బట్టి వినాలి? యేసుక్రీస్తు వారిని బట్టి మనం వినేవారంగా ఉండాలి. ఏది సువార్త? మనందరికీ తెలుసు, గత వారంలో కూడా చెప్పాను. సువార్త అంటే ఏంటి? మనం బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సువార్త చెప్పడం కాదు, 3 విషయాలు చెప్పాలి. యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు చనిపోయాడు. 3వదిగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించుకున్న తర్వాత ఆయన రాజ్యములో ఉంచటానికి వెళ్ళాడు. ఇదే సువార్త. ఎందుకు వచ్చాడు? ఎందుకు చనిపోయాడు? ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వచ్చాడు? ఆయన మన కొరకు వచ్చాడు. ఎందుకు చనిపోయాడు? మన కొరకు చనిపోయాడు. తన రక్తాన్ని దారబోసి ఆ కల్వరి శిలువలో ఆయన ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నిన్ను నన్ను విమోచించడానికి పెట్టాడు. ఎవరిలో నుండి విమోచింపబడింది మనము? ఎవరిలో నుండి విమోచన కలిగింది? సాతాను యొక్క కబంధ హస్తాలతో నిన్ను నన్ను బంధింపబడి ఉంటే ఆ కబంధ హస్తాలను విడిపించి మనల్ని ఏం చేశాడు? నడిపించాడంట. రక్షణ ఇచ్చి నడిపించాడు. నడిపించిన దేవుడు అలాగ వదలలేదండి. ఆయన అంటూ ఉన్నాడు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను వెళుతూ ఉన్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉంటున్నవి, ఒకవేళ లేని ఎడలా ఏం చేస్తాను? నేను మీతో చెప్పుదును. ఎందుకు వచ్చాడు? ఎందుకు చనిపోయాడు? ఎందుకు వెళ్ళాడంటే కేవలం నిన్ను నన్ను బట్టే ఆ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన విషయాన్ని సువార్తగా మనం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన విషయాన్ని సువార్తగా చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన విషయాన్ని సువార్తగా మనము చెప్పాలి. ఎప్పుడైతే ఆ సువార్త మనం చెబుతూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ బాకా అనే మాట సువార్తకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా ఎవరైనా ఇండ్లలో కుడికి పెట్టినా వారిని ఏం చేస్తున్నా? డిస్టర్బ్ చేయటానికి, ఆటంకం చేయటానికి, వాళ్ళని ఏం చేయటానికి? కొట్టడానికి మతోన్మాదులు విజృంభిస్తూ ఉంటున్నా. ఏ విధంగా అయినా ఒక మనిషిని చూస్తే, మీకు ఒక సంఘటన చెప్తానండి. ఎదుటి మనిషిని చూస్తే జాలి కలగాలి, ఎదుటి మనిషిని చూస్తే ప్రేమ కలగాలి, ఎదుటి మనిషిని చూస్తే ఏంటంట? ఒక కరుణ వాత్సల్యత కలిగి జీవించాలి. కానీ ఈ రోజులు ఎలాంటి పరిస్థితి అయిపోయింది తెలుసా? 4 రోజుల క్రితం ముంబై పట్టణంలో మెట్రో ట్రైన్లో ముంబై పట్టణంలో మెట్రో ట్రైన్లో ఆ యొక్క వర్షం వస్తుంది, క్షమించండి, లోకల్ ట్రైన్లో వర్షం వస్తుంది. ఒక యవ్వనస్తుడు 21 వయసు యవ్వనస్తుడు నిలబడుకుని ఉంటే ఆయనకు చెప్పాడంట, అయ్యగారు డోర్ వేసేయండి, వర్షం వస్తుంది కదా అంటే, అలాగే మాటకు మాట పెరిగి ఆ వ్యక్తి, డోర్ దగ్గర ఉన్న వ్యక్తి ఏం చేశాడు తెలుసా? తన బ్యాగులో ఉన్న కత్తిని తీసి అతన్ని పొడిచి చంపేశాడండి. 21 వయస్సు, కాలేజీకి వెళ్తూ ఉన్నాడు. 4 రోజుల క్రితం. ఎదుటి వ్యక్తిని చూస్తే ప్రేమ కలిగి జీవించాలి. ఎదుటి వ్యక్తిని చూస్తే నరకానికి పోకుండా మీరు నిత్య జీవానికి వారసులని చెప్పే వారు
ఈరోజు సాతానుడు మనుషులలో ఎలాంటి స్వభావాన్ని కలిగించేశారంటే, ఒకరిని చూస్తే ఒకరికి గిట్టని పరిస్థితుల్లోనికి తెచ్చేసేసారు. ఒకరిని చూస్తే ఒకరికి గిట్టని పరిస్థితిలో తెచ్చేసారు. అది కాస్త చంపేంత వరకు వెళ్ళిపోయింది. సువార్తను విని ఇలాంటి కార్యాలు చేస్తే ఖచ్చితంగా అగ్ని ఆరదు, పురుగు చావదనే స్థలానికి వెళ్ళిపోతాం. జాగ్రత్త సుమ. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం బాగా స్వరం విన్నామా? విని వాటి ప్రకారం నడుస్తూ ఉన్నామా అంటూ ఉన్నాడు నెహెమ్యా గారు అంటున్నా. కనుక ఏ స్థలములలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధాన్ని చేస్తాడు. స్వార్థ చెప్పటము అంటే అంత సులువైన పని కాదు. సులువైన పని కానే కాదు. అంత క్లిష్టమైన పరిస్థితి అది. మీరు అనుకోవచ్చేమో, అక్కడికి వెళ్తాడు, ప్రార్థన చేస్తారు, వస్తారు. వెళ్ళేటప్పుడు ఎలాంటి వారిని ఎదుర్కోవాలి, ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎలాంటి వాళ్ళు సంధిస్తారు. ఒకవేళ ఒకరేం చేస్తాడు, కొట్టడానికి వచ్చేస్తాడు, కొడతాడు కూడా. బట్ అన్నిటికీ సిద్ధమైపోతున్నా. నేను 2వ బ్రాంచ్ మునేశ్వర్ నగర్, మీరు అనుకోవచ్చేమో చాలా సాఫీగా జరుగుతా ఉంది. చాలా కష్టమైన పరిస్థితిలో నేను అక్కడ నడిపిస్తున్నాను. చాలా కష్టమైన పరిస్థితిలో. మీకు తెలుసా, ఒక గ్రామంలో ఎన్ని గుళ్ళు ఉండాలి? 6 గుళ్ళు ఉన్నాయి. 6 టెంపుల్స్ ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 6 టెంపుల్స్ ఉన్నాయి. ఎంత? ½ కిలోమీటర్స్, దరిదాపు 6 గుళ్ళు ఉన్నాయి. వారి గుడ్ల మధ్యలో కూడా ప్రభువారు మన మందిరం అక్కడ జరుగుతుందంటే 12 సంవత్సరాలు. ఇంకా దేవుని మహాకృప. చాలామంది అనుకుంటూ ఉంటారు, అక్కడికి వెళ్తారు, మంచిగా డబ్బులు వస్తాయి. ఈ రోజుకి చెప్తున్నాను, దేవుని మందిరాన్ని నిలబడి ఏ పైసా వచ్చినా రూపాయి దేవుని సేవకే నేను ఖర్చు చేస్తున్నాను. ఈ రోజుకి ఈ నెలలో బాడుగ కట్టడానికి డబ్బు లేదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నానంటే అంత భయంకరమైన పరిస్థితి. ప్రార్థన చేశాను, ప్రభువా బాడుగ కట్టడానికి మాకు ఇబ్బందిగా ఉంది రాజా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో దేవుడు సహాయం చేస్తున్నారు. ప్రార్థన చేయండి. మనమున్న పరిస్థితి ఎలాగుంది? బాకానాదం వినబడాలి, వినిపించే వారంగా మనం ఉండాలి. బాకాను ఊదే వారంగా మనం ఉండాలి. మనం ఊదేవారంటే సువార్తను చెప్పే వారుగా మనం ఉండాలి. అలాంటి పనిలో మనం పూనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు కొంతమంది బాకా ఊదినప్పుడు, సువార్త విన్నప్పుడు ఒక చోటను చేర్చి దేవుడు వారి పక్షాన నిలబడతాడు. ఈరోజు ఉదయకాల సమయం ముందు ప్రభువారు నీతో నాతో మాట్లాడుతున్నారు. మనం బాకాను విని కూడా 52 వారాలు వింటూ ఉన్నాం. సంవత్సరానికి 52 వారాలు వింటూ ఉన్నాం. అదే జీవితం ఒకవేళ ఉంటే ఈరోజు మనం మార్చుకుందాం. అదే జీవితం ఏదైనా ఉంటే మన జీవితంలో మార్చుకుందాం. ఆ మార్పును చూసి దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. మన ఆ మార్పును చూసి మన కుటుంబ తరతరాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. పిల్లలను ఆశీర్వదించబోతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు మనము దేవుని సన్నిధానంలో మనం వచ్చాం కాబట్టి మనం సిద్ధపాటు కలిగి జాగ్రత్తగా. సువార్త నాకు వచ్చిన వెంటనే చాలామంది సువార్త చెప్తూ ఉన్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, పాస్టర్ గారికి ఎవరో చెప్పేశారు, అందుకే నా గురించి చెప్తూ ఉన్నారు. చాలామంది అనుకునేది అలాగే ఉంటుంది కదా. ఎవరో చెప్పింటారు, ఎవరో ఊదింటారు నా గురించి, అందుకే నా గురించే నన్నే టార్గెట్ చేస్తుంది. మాకు వేరే పని లేదా? గంటలు తరబడి వాక్యాన్ని ధ్యానించాను. ఈ వాక్యం 1 గంట సేపు లేదా 40 నిమిషాలు నిలబడాలంటే కొన్ని గంటల సేపు దేవుని సముఖంలో నిలబడాలి. మీరు అనుకోవచ్చు, నేను ఎప్పుడు వాక్యాన్ని విన్న తర్వాత, వాక్యాన్ని చదివిన తర్వాత దాన్ని నెమరు వేసుకుంటూనే ఉంటాను. దీనికి ఎలాంటి విషయాన్ని నేను యాడ్ చేయాలి,
సహాయం చేయ ప్రభా, సహాయం చేయ ప్రభా, సహాయం చేయ ప్రభా. దేవుడు మనల్ని గొప్పగా వాడుకోబోతున్నా. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని నీరు కట్టి మా జీవితాలలో ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, మేలుకరంగాను ఉండటానికి మా దేవుడు కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా.